ఈరోజు దేవుని వాగ్దానము, మీ దుఃఖ దినములు సమాప్తమగును. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక స్త్రీ విశ్వాసముతో క్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆమె స్వస్థత పొందింది. ఆమె దుఃఖము సమాప్తమైంది. యోసేపు గారు ఐగుప్తు దేశంలో 13 సంవత్సరాలు బాధ అనుభవించారు. అయితే దేవుడు యోసేపు గారిని ఐగుప్తు దేశంలో ప్రధాన అధికారిగా హెచ్చించారు. 2 ఇంతలుగా మేలు చేశారు. పడిన బాధంతా మర్చిపోయేలా చేశారు. హన్నా గారు దేవుని సన్నిధిలో గర్భఫలం కోసం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు. దేవుడు ఆమెకు సమూయేలు అనే కుమారుణ్ణి అనుగ్రహించారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వం అనుభవించారు. అయితే దేవుడు తన బాహుబలము చేత వారిని విడిపించి వారి దుఃఖాన్ని సమాప్తం చేశారు. నాయిను గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయాడు. క్రీస్తు ప్రభువారు కుమారుణ్ణి తిరిగి లేపి ఆమె దుఃఖాన్ని సమాప్తం చేశారు. మీ జీవితంలో కూడా మీరు అనారోగ్య విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, స్టడీస్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, గర్భఫలం విషయంలో కానీ, ఏ విషయంలో మీరు బాధ అనుభవిస్తున్నారో, ఏ విషయంలో మీరు కన్నీరు కారుస్తున్నారో, ఆ విషయంలో దేవుడు మీకు మేలు చేసి దేవుడు మీ దుఃఖ దినములను సమాప్తం చేస్తారు. మిమ్మల్ని స్వస్థపరిచి, లేవనెత్తి, ఆశీర్వదించి, మీ కార్యాలు సఫలం చేసి, ప్రతి బంధకాల నుండి మిమ్మల్ని విడిపించి, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తారు. ఇలాంటి కార్యము మీ జీవితంలో చూడాలి అంటే, మీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అంటే మీరు దేవుని కోసం నిలబడాలి. మీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదట దేవుని పని చేయాలి. దేవుని కోసం మీరు నిలబడితే దేవుడు మీకోసం నిలబడతారు, మీ పక్షాన నిలబడతారు, మీ కార్యాలు సఫలం చేస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా, యేసయ్యా మీ కృతజ్ఞత ఆస్తులు తెలియచేస్తున్నాం ప్రభువా. మీ దుఃఖ దినములు సమాప్తమగును అని మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభువా. వారు పడుతున్న ప్రయాసం మీకు తెలుసు, వారు వెళ్తున్న కష్టం మీకు తెలుసు, వారు కారుస్తున్న కన్నీరు మీకు తెలుసు కదా ప్రభువా. ప్రభువా, వారు కష్టపడుతున్నారు కానీ ప్రభువా ప్రతిఫలం అనుభవించలేకపోతున్నారేమో తండ్రి. ప్రభువా, వారి చేసే జాబ్స్ని, బిజినెస్ని, స్టడీస్లో ప్రభువా వారిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం వారికి దయచేయండి ప్రభువా. అప్పుల బాధల నుంచి వారిని విడిపించండి అయ్యా ప్రభువా. వారికి ఉన్నదాన్ని ప్రభువా ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. మీకోసం నిలబడిన వారి జీవితంలో దుఃఖ దినములు సమాప్తం చేస్తారని సెలవిచ్చారు కదా ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరికీ కూడా ప్రభువా మీకోసం నిలబడే మనసు దయచేయండి అయ్యా ప్రభువా. పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా బ్రతికే మనసు దయచేయండి అయ్యా. మీ వాక్యానికి లోబడే మనసు దయచేయండి అయ్యా. మొదట మీ పని చేసే మనసు దయచేయండి అయ్యా. మీకు మొదటి స్థానం ఇచ్చే మనసు దయచేయండి అయ్యా ప్రభువా. అలాగూ వారి తండ్రి అన్ని విషయాల్లో సంతోషించేలా దేవా సహాయం చేయండి అయ్యా. వారికి, వారి కుటుంబానికి సమాధానము, నెమ్మది, ఏక మనస్సు దయచేయండి అయ్యా ప్రభువా. వారిని, వారి కుటుంబాలని మీ కృపతో నింపండి అయ్యా ప్రభువా. ఎన్నో సంవత్సరాల నుంచి, నెలల నుంచి, రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారేమో తండ్రి. అనారోగ్యాన్ని పూర్తిగా ముట్టి స్వస్థపరిచి ప్రభువా యేసయ్యా వారి దుఃఖానికి సమాప్తం చేయండి అయ్యా ప్రభువా. ఎన్నో రోజుల నుంచి ప్రభువా కొన్ని విధాలైన బంధకాల్లో ఇరుక్కుపోయి ఉన్నారేమో తండ్రి. ప్రభువా నలిగిపోతున్నారేమో తండ్రి, శ్రమ అనుభవిస్తున్నారేమో తండ్రి. ప్రభువా మీరే వారిని బయటికి తీసుకురండి అయ్యా ప్రభువా. సహాయం చేయండి అయ్యా, కృపానుగ్రహించండి అయ్యా ప్రభువా. కొన్ని కార్యాలు సఫలం అవ్వాలని మిమ్మల్ని వెతుకుతున్నారేమో తండ్రి. ప్రభా గర్భఫల విషయంలోనో, మ్యారేజ్ విషయంలోనో, జాబ్ విషయంలోనో, బిజినెస్ విషయంలోనో, ఇంటి విషయంలోనో, పెన్షన్ విషయంలోనో, కోర్టు కేసు విషయంలోనో ప్రభా, ఇంకే కార్యం విషయంలో ప్రభా మిమ్మల్ని వెతుకుతున్నారో ప్రభా, ఈ రోజు ఈ ప్రార్థనలోకి వేస్తుండగా ప్రభా వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా ప్రభా. దూరదేశ ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. వారి ప్రయాణాలు సఫలం చేయండి అయ్యా ప్రభా. మార్గాలు సరళం చేయండి అయ్యా ప్రభా. ప్రభా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవించారో ప్రభా వారి జీవితంలో కీడుని మేలుగా మార్చండి అయ్యా. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. కన్నీటిని సంతోషంగా మార్చండి అయ్యా ప్రభా. అవమానాన్ని ఘనతగా మార్చండి అయ్యా ప్రభా. మీ హస్తం వారికి తోడుగా ఉంచండి అయ్యా. మీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింప చేయండి అయ్యా ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు ప్రభా. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి,
ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మిమ్మును గొప్ప కార్యాలతో తృప్తిపరచునుగాక.